నాబాబ్ ఊరు దిబ్బగా మారింది ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పార్కులు. పేరుకు ఉత్తమ మున్సిపాలిటీ నగరం నడిగొట్టున ఉన్న పార్కులపై అధికారులు సీతకన్ను వేశారు. దీంతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అంతేకాదు లక్షలు వెచ్చించి మినీ ట్యాంక్ బండ్గా మారుస్తామన్న హామీలు కూడా నీటి మూటలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణ ప్రాంతం తూర్పు ప్రాంతానికే తలమానికమైనది. మంచిర్యాల ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకుని 75 లక్షల నిధులతో ప్రజలకు పిల్లలకు అందుబాటులో ఉండేలా 5 పార్కులను మున్సిపల్ పాలకవర్గ సభ్యుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జన్మభూమి నగర్ పక్కన రామ్ చెరువును, జాఫర్ నగర్ లో చిల్డ్రన్స్ పార్క్, రామ్ నగర్, హమాలివాడ, గర్మీల ప్రాంతంలో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. జన్మభూమి నగర్ లోని రామ్ చెరువుకు గతంలో 40 లక్షలు కేటాయించి ఊడికతీత పనులు చేపట్టారు. ఆ మట్టిని కట్టపై వెడల్పుగా పోసి పార్కుకు నలుమూలలా చుట్టుపక్కల మొక్కలను పెంచి ప్రజలు నడవడానికి వీలుగా సిమెంట్ టైల్స్ ని, పార్కులో ఆహ్లాదం కోసం వచ్చేవారు కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచ్లను కూడా నిర్మించారు. అయితే ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్ల రామ్ చెరువుపై నాటిన మొక్కలు ఎండిపోగా చెరువు నీటిలో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి పార్కు నిరుపయోగంగా మారింది. పార్క్ ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. రామ్ చెరువు నీటిలో ఎటువైపు చూసినా మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అలాగే జాఫర్ నగర్ లో 10 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కు పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారింది. 2005లో అప్పటి ఎంపీ చి వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అవి తుప్పుపట్టి పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారాయి. వీటిని నిర్మించడానికి ఖర్చు చేసిన 75 లక్షల నిధులు నిరుపయోగంగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఉత్తమ మున్సిపాలిటీగా ఎన్నికవుతున్న మంచిర్యాల మున్సిపాలిటీ కేవలం పన్నుల వసూళ్లపైన చూపిన శ్రద్ధ ఈ పట్టణ ప్రాంత ప్రజలపైన, వారి అవసరాలపైన చూపెట్టడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వాలు ఏవైతే 75 లక్షలు కేటాయించి ప్రజా అవసరాలకు రాముని చెరువు పార్కు కావచ్చు, అదేవిధంగా రామ్నగర్ పార్కు కావచ్చు, జాఫర్ నగర్లోనే చిల్డ్రన్స్ పార్కు కావచ్చు, వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి 75 లక్షలు కేటాయించడం జరిగింది. ఆ 75 లక్షల నుంచి అధికారుల జేబుల్లోకి వెళ్ళిన మొత్తమే ఎక్కువ తప్ప పార్కుల అభివృద్ధికి కానీ, అదేవిధంగా ప్రజా అవసరాలకు కానీ వినియోగించిన పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మందుబాబులకు అడ్డాగా, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పరిస్థితి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం పథకాల కింద పర్యావరణ పరిరక్షణ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రాధాన్యమిస్తుంటే లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఉద్యానవనాలపై పట్టణ పాలకులు, అధికారులు మాత్రం పర్యావరణంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంచిర్యాలలోని ఏదైతే రాముని చెరువు కానివ్వండి, గర్మిల్ల పార్కు కానివ్వండి, రాముని చెరువులోని పార్కు కానివ్వండి, రామ్నగర్లోని పార్కు కానివ్వండి, వాటి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఈరోజు త్వరలోనే జిల్లా కాబోతున్న మంచిర్యాలలో కనీసం పార్కు సౌకర్యాలు కూడా లేని పరిస్థితిని ఈరోజు మంచిర్యాల పురపాలక సంఘం అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. మరి మంచిర్యాల పురపాలక సంఘం వారు మరి అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడటం లేదు. ఏదైతే ఈ 3 పార్కుల మీద మరి గతంలో 75 లక్షలు మంజూరైనా కూడా కనీసం 10 లక్షలు కూడా దీనికి ఉపయోగించే పరిస్థితి ఈ రోజు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఏదైతే వాళ్ళు వచ్చే ముడుపులకు ఆశపడుతున్నారు తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. పార్కు వచ్చే ఎవరైతే మంచిర్యాలపట్నంలోని ప్రజలు పార్కు వచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిపై వెంటనే స్పందించి మంచిర్యాల పార్కులను అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.